ఎం.ఎస్. స్వామినాథన్, పూరి వెంకటకృష్ణ స్వామినాథన్ గారు భారతీయ ప్రధాన కృషి విజ్ఞాని, విదేశీ సభ్యుల ప్రశస్తుడు. ఆయన వివిధ రాష్ట్రాల్లో కృషి పరిష్కారం, ప్రజాగ్రాహకత, పరిసర సూచనలకు నేతగా అందించడంలో అవతరించాడు. ఆయన కృషి విజ్ఞానంలో పరిష్కృతుడు, సుసంబద్ధత గురించి అనేక కృషి సాంకేతిక పరిష్కరణలను చేసినట్లు ఆయన భాషానందం చేస్తుండడానికి ముఖ్య పాత్రపూరణగా పనిచేశాడు. భారతీయ పరిసర వ్యవస్థ, కృషి చేసే కార్యక్రమాలను మెరుగుపడించడంలో ఆయన ముఖ్య భూమిక అదనపు చేశాడు. భూసుకోణాలను కడిచించడం, ప్రాకృతిక ఆపదల నివారణలో ఆయన ముఖ్య యోగదానం చేశాడు. అదనపులో ఆయన గ్రీనర్ ఎవల్యూషన్ ప్రణాళికలు, కృషి ప్రక్షేత్రాన్ని ఆధునికీకరించడంలో మహత్వపూర్ణ పాత్ర ఆడుతున్నాడు. 1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టరుగా పనిచేశాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అతను అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుండి 1988 వరకు డైరెక్టరు జనరల్గా తన సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు. 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా టైమ్ 20లో అతని పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వం ఎం.ఎస్. స్వామినాథన్కు భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది. వృత్తిపరమైన విజయాలు మార్చు స్వామినాథన్ ప్రాథమిక, అనువర్తిత మొక్కల పెంపకం, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ వంటి సమస్యలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సహచరులు, విద్యార్థులతో కలిసి పనిచేశాడు. అతని వృత్తిపరమైన జీవితం 1949 నుండి ప్రారంభమైనది. 1949 నుండి 55 బంగాళాదుంప, సోలానం ట్యూబరోసం, గోధుమ ట్రిటికం ఏస్తివం, వరి ఒరైజా సటైవా, జనపనార జన్యువులపై పరిశోధన. 1955 నుండి 72 మెక్సికన్ మరగుజ్జు గోధుమ వంగడాలపై పరిశోధన. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైటోజెనెటిక్స్, రేడియేషన్ జెనెటిక్స్, మ్యూటేషన్ బ్రీడింగ్, గోధుమ, వరి జెర్మోప్లాసం నమూనాల అభివృద్ధి. 1972 నుండి 79 డైరెక్టర్ జనరల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. భారతదేశంలో మొక్కలు, జంతువులు, చేపల జన్యువనరుల కొరకు జాతీయ బ్యూరో ఏర్పాటు. అంతర్జాతీయ మొక్కల జన్యువనరుల సంస్థ ఏర్పాటు 2006లో బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్గా మారినది. 1979 నుండి 80 భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రధాన కార్యదర్శి. ముందస్తు పెట్టుబడుల ఫారెస్టు సర్వే ప్రోగ్రాంను ఫారెస్టు సర్వీస్ ఆఫ్ ఇండియాగా మార్పు. 1981 నుండి 85 స్వతంత్ర చైర్మన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫావ్ కౌన్సిల్, రోమ్, మొక్కల జన్యువనరుల కమిషన్ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర. 1983 రైతుల హక్కుల భావన, ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్సెస్కు గ్రంథం రూపకల్పనను అభివృద్ధి చేశాడు. 1982 నుండి 88 డైరెక్టరు జనరల్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IRRI, అంతర్జాతీయ రైస్ జెర్మ్ప్లాసం వ్యవస్థాపన, ప్రస్తుతం అంతర్జాతీయ రైస్ జెనీబ్యాంకు. 1984 నుండి 90 అధ్యక్షుడు, అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ IUCN, జీవవైవిధ్యం మీద సమావేశం అభివృద్ధి. 1986 నుండి 99 వాషింగ్టన్ DC లోని వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ సంపాదక మండలి చైర్మన్, మొట్టమొదటి వరల్డ్ రిసోర్స్ రిపోర్ట్ రూపకల్పన. 1988 నుండి 91 ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, కీస్టోన్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, మొక్కల జెర్మ్ప్లాజం లభ్యత, ఉపయోగం, మార్పిడి, రక్షణ గురించి కృషి. 1991 నుండి 1995 సభ్యుడు, గవర్నింగ్ బోర్డు, ఆరోవిల్లీ ఫౌండేషన్. 1988 నుండి 96 అధ్యక్షుడు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా WWF. ఇందిరాగాంధీ పర్యవేక్షణ, పరిరక్షణ కేంద్రం నడుపుట, కమ్యూనిటీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రోగ్రాం నిర్వహణ.
1988 నుండి 99 చైర్మన్, ట్రస్టీ, కామన్వెల్త్ సెక్రటేరియట్ ఎక్స్పర్ట్ గ్రూపు, గయానాలోని ఉష్ణమండల వర్షారణ్యాల నిర్వహణ, రైన్ ఫారెస్టు పరిరక్షణ, అభివృద్ధి కోసం యువోక్రమ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహణ. గయానా అధ్యక్షుడు 1994లో స్వామినాథన్ లేకుండా యువోక్రమ లేదు అని రాశాడు. 1990 నుండి 93 వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్. 1988 నుండి 98 జీవవైవిధ్యానికి సంబంధించిన ముసాయిదా చట్టం, పెంపకందారులు, రైతుల హక్కులు చట్టం రూపకల్పనలో భారత ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలలో స్థానం పొందాడు. 1993లో స్వామినాథన్ నేషనల్ పాపులేషన్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో భారత పార్లమెంటుచే నియమింపబడిన నిపుణుల బృందానికి నాయకత్వం వహించాడు. 1994లో నివేదిక అందజేశాడు. 1994 వరల్డ్ హ్యుమానిటీ యాక్షన్ ట్రస్ట్ జెనెటిక్ డైవర్సిటీపై వేసిన కమిషన్కు చైర్మన్, సాంకేతిక వనరుల కేంద్రాన్ని స్థాపించాడు. 1994 తర్వాత చైర్మన్, జెనెటిక్ రీసోర్స్ పాలసీ కమిటీ, కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్. 1995 నుండి 1999 చైర్మన్, ఆరోవిల్లీ ఫౌండేషన్. 1999 జీవావరణ నిల్వల గూర్చి ట్రస్టీ ఏర్పాటు భావనను పరిచయం చేశాడు. 2001 చైర్మన్, రీజనల్ స్టీరింగ్ కమిటీ, జీవావరణ నిర్వహణపై ఇండియా, బంగ్లాదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు. 2004 నుండి 2014 చైర్మన్, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్. అతని సారథ్యంలో 68 మంది విద్యార్థులు పి.హెచ్.డి చేస్తున్నారు. మరణం మార్చు. ఎం.ఎస్. స్వామినాథన్ 98 సంవత్సరాల వయస్సులో 2023 సెప్టెంబరు 28న చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.